రాబడి ఈ నెల 23 నాటికి రిజిస్ట్రేషన్ల ఆదాయం 1147 కోట్లు. గత ఏడాది ఇదే సమయానికి 943 కోట్లు. రాష్ట్రంలో భూములు ప్రభుత్వ విలువ సవరణ అనంతరం స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ రాబడి పెరిగింది. ఈ నెల 5వ తేదీ నుంచి సవరించిన కొత్త విలువల ప్రకారం రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. సవరణతో రిజిస్ట్రేషన్ల సంఖ్యపై ప్రభావం పడుతుంది. మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. ఎక్కడా ఆ పరిస్థితి కనిపించలేదు. ఈ నెలలో 23వ తేదీ నాటికి సాగు స్థలాల, ఇళ్ల ప్లాట్ల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు 1147 కోట్ల రాబడి వచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జూన్లో ఇదే సమయానికి 943 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే 204 కోట్ల అదనంగా వచ్చిందన్నమాట. పెరిగిన రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా మార్కెట్ విలువల సవరణ నేపథ్యంలో మే నెలలో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయి. ప్రభుత్వము ఆ శాఖ కార్యాలయాల వేలను పెంచి ప్రజలకు సేవలు అందించింది. అయితే కొత్త విలువలు అందుబాటులోకి వచ్చాక కొన్ని ప్రాంతాల రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు యథావిధిగా జరిగాయి. కొన్ని చోట్ల సంఖ్య పెరిగింది. గత ఏడాది జూన్ 23 వరకు 1,00,000 దస్తావేజుల రిజిస్ట్రేషన్ జరగగా ఈ ఏడాది అదే సమయంలో 1.13 లక్షల రిజిస్ట్రేషన్ జరిగాయి. సాగేతర రిజిస్ట్రేషన్తో పోలిస్తే సాగు భూములు కొంతవరకు తగ్గాయి. మొత్తం మీద మార్కెట్ విలువ సవరణతో రిజిస్ట్రేషన్పై పెద్దగా ప్రభావం పడలేదని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. బహిరంగ మార్కెట్ ధరలతో పోల్చితే పెంచిన మార్కెట్ విలువ చాలా తక్కువని, అందుకే కొనుగోలుదారులపై ప్రభావం పడలేదని చెప్పేసి చెబుతున్నారన్నమాట. సో ఇది మనకు ప్రజెంట్ తెలంగాణలో భూముల మార్కెట్ విలువలకు సంబంధించి. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.